హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్తో, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మేవాళ్ళు ఎన్నైనా చెప్తుంటారు, కొనేవాళ్ళు ఎలానైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం చూడండి. ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. చాలామందికి తక్కువ బడ్జెట్లో అయితే చాలామంది అడుగుతున్నారు. సో దూరం అనే పదం ఒకటి వదిలేస్తే మీకు హైదరాబాద్ ఔటర్ రింగ్ ఇన్సైడ్ ఎక్కడో ఒక చోట అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికైతే ప్రయత్నించండి. ఎందుకంటే ఒక 10 years బ్యాక్ మనము అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ, హౌసెస్ కానీ చూసుకున్నట్టయితే చాలా తక్కువ ప్రైజ్లో ఉండేటి. ఇప్పుడు వచ్చేసి అయితే మొత్తము ల్యాండ్ రేట్స్ అయితే ఆకాశాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు అయితే మీకు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే చుట్టూ సరౌండింగ్ అయితే ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్న కాలనీది. ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనకు 30 feet రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. 30 feet రోడ్ ఉంది. ఇది కూడా నార్త్ ఫేసింగ్లో హౌస్ అనేది ఈరోజు మీకు కేవలం 56 lakhsకే తీసుకొచ్చాను. 56 లక్షలకు మాత్రమే తీసుకొచ్చాను. సో నార్త్ ఫేసింగ్లో ప్లాట్ ఉంది కాబట్టి నార్త్ ఫేసింగ్ ప్లాన్ అనేది మనకు చాలా చక్కగా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది పార్కింగ్ మనకు చిన్నగా అయితే పార్కింగ్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ ఈ ప్లాట్ ఆపోజిట్లో అయితే మనకు నార్త్ ఫేసింగ్ ఆపోజిట్లో మనకు సౌత్ ఫేసింగ్ వస్తుంది కాబట్టి ర్యాంప్ అనేది, మెయిన్ డోర్ అనేది వాళ్ళు సౌత్ ఫేసింగ్లో అయితే ప్లాన్ చేయరు. సో ఏంటంటే ఎప్పుడు కూడా మనకు వీడియోలో చూస్తున్నట్టు 30 feet రోడ్ అవైలబుల్లో ఉంది కాబట్టి మనకు పార్కింగ్ విషయంలో కానీ రోడ్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మరి ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనకు వాస్తు ప్రకారం అయితే మెట్ల కింద అయితే మనకు ఒకటి వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి బోరు కూడా అవైలబుల్లో ఉంది, అలాగే మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్లో ఉంది. ఈస్ట్ సైడ్ మనకు వాస్తు ప్రకారము ఒక 2.5 గల్లీ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇదే విధంగా చూసుకుంటే మనకు అక్కడ కూడా మనకు వాష్ ఏరియా అయితే కూడా ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే లోపలికి వెళ్ళి చూస్తే ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా వచ్చేసి దీని డైమెన్షన్ విషయానికి వస్తే మాత్రం 30 x 30 రోడ్ ఫేసింగ్ ఉంటే లోతు కూడా మనకు 30 ఉంటుంది. 30 x 30 మనకు 100 square yard అవుతుంది. 100 square yard జస్ట్ మనకి ఇది 2.5 years నుంచి 3 years ఓల్డ్ కన్స్ట్రక్షన్. టోటల్ వచ్చేసి ఫుల్ కబోర్డ్ వర్క్ అయితే చేశారు. ఇది ఓనరు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు తీసుకొని దగ్గరుండి మనకు కన్స్ట్రక్షన్ చేసుకుంది కాబట్టి ఇల్లు కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఒక క్రాక్స్ కానీ డ్యామేజెస్ కానీ ఎలాంటిది అయితే లేదు. ఇది వచ్చేసి హాల్. మరి హాల్లో ఇక్కడ సోఫా సెట్స్ కానీ చైర్స్ వేసుకుంటే కూడా టీవీ యూనిట్ అనేది మనకు స్ట్రేట్గా చూసుకోవడానికి అయితే వీలుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పక్కనే ఉన్నది. ఇందులో కూడా టోటల్ అయితే కబోర్డ్ వర్క్ అనేది నీట్గా చేశారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇందులో కూడా కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. కబోర్డ్ వర్క్ కూడా ఓనర్ దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. కబోర్డ్ వర్క్ కూడా టోటల్గా చేశాడు కాబట్టి మీకు ఈ హౌస్ తీసుకుంటే మాత్రం ఫుల్ ఫర్నిచర్ హౌస్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్టయితే మనం ఎల్బీ నగర్ నుంచి అయితే చాలామంది మెట్రోకు నియర్ బైలో అడిగారు కాబట్టి ఎల్బీ నగర్ నుంచి అయితే ఒక 10 km డిస్టెన్స్ వస్తుంది. అలాగే ఎగ్జాక్ట్లీగా మనకు బడంగపేట మున్సిపాలిటీ నాదరగులు విలేజ్లో వచ్చింది. ఇది బడంగపేట మున్సిపాలిటీ నాదరగులు విలేజ్ మనకు ఇక్కడ నియర్ బై వచ్చేసి డెవలప్మెంట్స్ అనేవి నియర్ వచ్చేసి TCS ఆదిపట్ల, టాటా ఏరోస్పేస్, నియర్ వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఏరియా అనేది ఫుల్గా అయితే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా ఈ ఏరియాలో మీరు ప్రాపర్టీ కొనాలంటే కూడా చాలా రేట్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏరియా మనకు ఇక్కడ ఏరియా నుంచి మనం ముందుకెళ్తే మాత్రం బడంగపేటలో కూడా 40,000 per square yard ఉన్నది. అలాగే ఈ ఏరియా నుంచి కొంచెం ఇటు సైడ్ ఆదిపట్ల వెళ్తే కూడా అక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ కాకుండా అపార్ట్మెంట్స్ అనేవి ఎక్కువ సేల్కి ఉన్నాయి. సో ఏంటంటే అపార్ట్మెంట్ కంటే ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో మనకంటే ఒక సొంత ఇల్లు అనేది ఉండిపోవడానికి ఉంటుంది.
సో ఇది మాస్టర్ బెడ్రూమ్. మరి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుంటే చాలా విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో అయితే మాస్టర్ బెడ్రూమ్లో అన్ని హౌస్లాగా అయితే దీనికైతే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. కబోర్డ్ వర్క్ కూడా టోటల్గా అయితే కబోర్డ్ వర్క్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఇందులో వెస్టర్న్ ప్రొవైడ్ చేశారు. సో అలాగే మెట్ల కింద అయితే వచ్చి ఇండియన్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనం కిచెన్లో కూడా చూద్దాము. కిచెన్లో కూడా టోటల్గా అయితే కబోర్డ్ వర్క్ అనేది చేసి కంప్లీట్ చేశారు ఇది. మరి డైమెన్షన్ అయితే చాలా బాగుంది. 30 × 30 100 స్క్వేర్ యార్డ్ నార్త్ ఫేసింగ్ ఉంది. 30 ఫీట్ రోడ్ ఉంది. మనకు మెయిన్ రోడ్ నుంచి కూడా దూరం అని పదం ఒకటి వదిలేస్తే మీకు మెయిన్ రోడ్ నుంచి కూడా జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదే రన్నింగ్ రోడ్ నుంచి అయితే జస్ట్ ఒక 100 మీటర్ 200 మీటర్ ఉంటుంది. మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్ నుంచి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ కిచెన్లో చూసుకున్నట్టు కూడా కిచెన్లో కూడా టోటల్గా చుట్టూ సరౌండింగ్ అయితే కబోర్డ్ చేశారు. మరి పూజ గది కూడా ఈ కబోర్డ్ వర్క్ తోటే దీన్ని పూజ గది కూడా మనకు ఫినిష్ చేశారు. పూజ గది చూసుకున్నట్టు కూడా ఇక్కడ మనకు పూజ గది కూడా మనకి ఈస్ట్ సైడ్ పెట్టారు కాబట్టి బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే మనము చుట్టూ సరౌండింగ్ కూడా చాలామంది అడిగారు వెల్వేషన్ చుట్టూ సరౌండింగ్ కూడా హౌజెస్ ఎలా ఉన్నాయి, హౌస్ నియర్ బైలో అయితే ఏమున్నాయని చెప్పి మనం పైకి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాము. మరి ప్రైస్ కూడా 56 lakhs చెప్తున్నారు. దీనిపైన బ్యాంక్ లోన్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాము. 56 lakhs అనేది కూడా ఫిక్స్డ్ ఏం కాదు, ప్రైస్ కొంచెం నెగోషియేషన్ ఉంటుంది. ఈ ఏరియాలో వచ్చేసి కూడా మనకు 100 స్క్వేర్ యార్డ్ న్యూ కన్స్ట్రక్షన్ అయితే 60 lakhs చెప్తున్నారు. 58 నుంచి 60 lakhs చెప్తున్నారు. ఇది కబోర్డ్ వర్క్ చేసి ఉన్నది, మంచి డైమెన్షన్ ఉంది. సో మంచి డైమెన్షన్ అనేది ప్లాట్ను బట్టి కూడా డిమాండ్ అనేది ఉంటుంది. 100 గజాలు 1850 డైమెన్షన్లో అయితే చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి 30 × 30 కాబట్టి ప్రాపర్టీ డైమెన్షన్ మంచిగా ఉంటే కూడా ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే పైకి వెళ్ళి చూద్దాం చుట్టూ సరౌండింగ్. మరి చుట్టూ సరౌండింగ్ చూసుకుంటే మాత్రం ఇది చుట్టూ వచ్చేసి మొత్తం హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అటు ఈ చుట్టూ సరౌండింగ్ అయితే మొత్తం హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇప్పుడే. ఈ వెంచర్కి వచ్చేసి మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా అయితే ఒకటి పార్క్ లాగా ఇచ్చారు. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కూడా ఈ వెంచర్ టోటల్గా వచ్చేసి అక్కడ ప్లే ఏరియా అయితే ఇచ్చారు. సో ఇది చాలామంది ఇది వచ్చేసి మనకు దీని బ్యాక్ సైడ్ అయితే మనకు ఒక 10 నుంచి ఒక 9 ప్లాట్స్ 10 నుంచి 9 ప్లాట్స్ తర్వాత అయితే అక్కడ ఒకటి చిన్నది అయితే లేక్ ఉంటుంది, చిన్నది ఒక చెరువు ఉంటుంది. అది కూడా టోటల్ వచ్చేసి 5 acres ఉంటుంది. సో ఏంటంటే అక్కడ ఇంతవరకు ఎప్పుడు ల్యాండ్ యూజ్ చేయాలి కాబట్టి చెరువు అనేది కొంచెం వాటర్ అయితే ఉన్నది. ఎంత వర్షం పడ్డా కానీ ఇప్పుడైతే అది ఫుల్ ట్యాంక్ ఉన్నది. ఫుల్ ట్యాంక్ అంటే అక్కడ వర్షం పడితే కిందికి వెళ్ళిపోతాయి, ఇంజాపూర్ చెరువులోకి వెళ్ళిపోతాయి. దీని బ్యాక్ సైడ్ అయితే మనకు 8 ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దీని వెనకాల ఇక్కడైతే కన్స్ట్రక్షన్ కూడా మనకు పర్మిషన్స్ కూడా చాలా ఈజీగా వస్తున్నాయి. చాలామంది మనకు చెరువు దగ్గర ఉందని చెప్పేసి ఆ FTL చెప్పేసి అనుకుంటారు. FTL కిందికి రాదు. ఇది ప్రాపర్టీ అయితే మనకు క్లియర్ టైటిల్ ఉన్నది. దీనికైతే మీకు అన్ని నేషనల్ బ్యాంకులు అయితే లోన్స్ అయితే వస్తుంటాయి. ఒకవేళ మీరు ఒక ప్రాపర్టీ చూడాలనుకుంటే విజిట్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా అయితే గూగుల్ మ్యాప్లో డైరెక్ట్గా అయితే మన ఆఫీస్ లొకేషన్ శ్రీ కుబేర ప్రాపర్టీస్ కన్సల్టెన్సీ టైప్ చేస్తే మీకు లొకేషన్ వస్తుంది. ఒకవేళ మీరు మన మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తే మాత్రం తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందు తీసుకురావడానికి అయితే మరో వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను నేను. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.